చోట చెప్పారు, నాయనలారా మొట్టమొదట మీ యొక్క అహంకారాన్ని దూరం చేసుకోండి. మా కురు ధన జన యౌవన గర్వం. మనిషికి అహంకారం అనేది అనేక కారణాల నుంచి వస్తుంది. కొంతమందికి తాను గొప్ప శ్రీమంతుణ్ణి అనే అహంకారం, కొంతమందికి తాను పెద్ద పండితుణ్ణి అనే అహంకారం, కొంతమందికి తాను మహాబలశాలిని అనే అహంకారం. ఈ విధంగా అనేక కారణాల వల్ల మనిషికి అహంకారం అనేది వస్తుంది. ఈ అహంకారం వచ్చిన వాడు తప్పుడు పనులు చేస్తాడు. రావణాసురుడు సీతాపహరణ ఎలా చేశాడు? వాడి యొక్క అహంకారం. నన్ను ఎవడు ఏం చేయగలుగుతాడు? నేను 3 లోకాల్ని శాసించగలిగిన వాడిని, నన్ను ఎవ్వడూ ఏం చేయలేడు అని వాడు సీతాపహరణం అనే మహా అపరాధం చేశాడు. ఎంతోమంది రావణాసుడికి బుద్ధి చెప్పారు. వాడి మాతామహుడు కూడా, రావణాసుడి యొక్క మాతామహుడు, తల్లి యొక్క తండ్రి మాల్యవంతుడు కూడా బుద్ధి చెప్పాడు. నాయనా, చాలా పొరపాటు చేశావు, ఆ పని చేయవాకు, పోవయ్యా, నీకు తెలియదు, నన్ను ఎవడేం చేస్తాడు. హనుమంతుడు వచ్చి చెప్పాడు, రావణ చాలా తప్పుపడ్డావు, పోరా, నీకేం తెలుసు అన్నాడు. అంగదుడు వచ్చి చెప్పాడు, అయ్యా చాలా పొరపాటు పడుతున్నావు, పోరా, నీకేం తెలుసు. ఆ అహంకారం అనేటటువంటిది వాడి యొక్క కళ్ళు కప్పింది, వాడితో తప్పుడు పనులు చేయించింది. చివరికి సర్వనాశం అయిపోయినాడు. అప్పుడు పశ్చాత్తాపడు ఏం ప్రయోజనం? నేను ఆ పని చేయరాదుగా ఉండే అని చివరికి అనుకుంటే ఏం ప్రయోజనం? ఆరంభంలోనే వివేకం తెచ్చుకొని అథవా పెద్దవాళ్ళు చెప్పినటువంటి వివేకపు మాటలు విని వాడు గనక ఆ పని చేయకుండా ఉన్నట్టయితే, అథవా సీతమ్మవారిని రాములవారికి తీసుకెళ్ళి సమర్పించి ఉన్నట్టయితే వాడు నాశనం అయ్యేవాడు కాదు. వీటన్నిటికీ మూల కారణం ఏమిటి అంటే వాడికి ఉన్నటువంటి అహంకారం. నన్ను ఎవ్వడూ ఏమీ చెయ్యలేడు, నేను ఏమైనా చేయగలను అనేటటువంటి అహంకారం. దీనివల్ల మనకేం తెలుస్తున్నది అని అంటే అహంకారం మనిషి యొక్క పతనానికి కారణం. ఆ అహంకారం అనేది దూరం కావాలి. మనం అనుకుంటున్నాం నేను చాలా శ్రీమంతుణ్ణి, నేను ఏమన్నా చేయగలుగుతా అని. మనకంటే ఎంతమంది శ్రీమంతులు లేరు, వాళ్ళ ముందర మనది ఏమిటి? మనం అనుకుంటున్నాం నేను చాలా పెద్ద పండితుడిని అని. నాకంటే పెద్ద పండితులు లేరా? వాళ్ళ ఎదురుగా నేనేం మహామనిషిని? నేను మహాబలశాలిని, నీకంటే బలశాలు ఉన్నారు, వాళ్ళ ముందు నీదేం బలం? కాబట్టి దేన్ని చూచి మనం అహంకారపడకూడదు. శాస్త్రంలో ఒక మాట చెప్పారు, నిజంగా భగవంతుడికి ఎవడు ఇష్టమైనటువంటి వాడు అని అంటే, ఎవడైతే ఏమాత్రం అహంకారం పిసంత కూడా ఎవడిలో లేదో, తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానినా మానదేన సేవనీయ సదా హరి. ఆ భగవంతుడికి ఇష్టమైన వాడు ఎవడు అని అంటే, ఎవడైతే లవలేశం కూడా అహంకారం లేకుండా ఉంటాడో, ఎవడైతే సదా ఓర్పుతో ఉంటాడో, ఎవళ్ళు ఏం చేసినా దానికి ప్రతీకారం చెయ్యకుండా కేవలం సహనంతో ఓర్పుతో ఉంటాడో, వాడు భగవంతుడికి ఇష్టమైన వాడు. అందువల్ల భగవత్పాద శంకరుల వారు మనం చెప్పిన మొట్టమొదటి మాట, మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం. ఈ దేన్ని చూచి నువ్వు అహంకారపడొద్దు. ఇవన్నీ ఏవి శాశ్వతమైనవి కాదు. నేను మహాశ్రీమంతుని అనుకుంటున్నావు, ఈ ఐశ్వర్యం ఎన్నాళ్ళు ఉంటుందో ఎవడికి తెలుసు? ఎంతోమందిని మనం చూస్తూనే ఉన్నాం. ఒక కాలంలో మహా ఐశ్వర్యవంతులుగా పెరిగిన వాళ్ళు, మెరిగిన వాళ్ళు
తర్వాత ఐపీ పడేసి సామాన్యులుగా తిరగడం మనం చూడటం లేదా? వాళ్ళని చూస్తే మనకు చాలా జాలేస్తుంది. ఈ మనిషి ఒక కాలంలో ఎలా మెరిగాడనంటే బాబు, ఆయన్ను పట్టపగ్గాలు ఉండేవి కాదు, పాపం ఇవాళ రోజున అంతా కోల్పోయి సామాన్య మనిషిగా తిరుగుతున్నాడు అని మనమే అనుకుంటూ ఉంటాం. మరి ఏమైంది ఆ శ్రీమంతికి? ఆ ఐశ్వర్యం ఏమైంది? కాబట్టి ఇది ఏది శాశ్వతమైంది కాదు. శాశ్వతమైనది ఒకటే, భగవంతుడి యొక్క అనుగ్రహం. భగవద్ అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వాడి యొక్క జీవనం ఉత్తమంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. కేవలం మన యొక్క ఐశ్వర్యాన్ని నమ్ముకొని, మన పాండిత్యాన్ని నమ్ముకొని, మన యొక్క శారీరకమైన బలాన్ని నమ్ముకొని మనం విచ్చలవిడిగా ప్రవర్తించామనంటే అది చివరికి మనకు పతనానికి కారణమవుతుంది. కాబట్టి వేటిని నమ్ముకొని మనం విచ్చలవిడిగా ప్రవర్తించరాదు. మన యొక్క ప్రవర్తన అత్యంత వినయంతో కూడి ఉండాలి. కాబట్టి మొదటి మాట చెప్పారు భగవత్పాదుల వారు, మాకురు ధనజన యౌవన గర్వం. తర్వాత ఇంకొక మాట అన్నారు ఆయన, నువ్వు ఎల్లప్పుడూ కూడా సత్పురుషుల సహవాసంలో ఉండు, మంచి మనుషుల సహవాసంలో ఉండు. ఎవరు మంచి మనుషులు అంటే ఎవరైతే ఎప్పుడు ఇంకొకళ్ళ యొక్క మంచిని కోరుతారో, ఎవరైతే ఎప్పుడూ స్వప్నంలో కూడా ఇంకోటికి చెడు అనేదాన్ని కోరరో, ఎవరు ఇంకోళ్ళు ఉంటే మంచి గుణాన్నే చూస్తారో వాళ్ళు సత్పురుషులు. లోకంలో మంచి చెడు అనేవి సర్వత్రా ఉన్నాయి. ఏ ఒక్క మనిషి 100% మంచివాడు అని చెప్పడానికి వీల్లేదు, 100% చెడ్డవాడు అని చెప్పడానికి వీల్లేదు. మంచి చెడు ప్రతి వాళ్ళలో ఉన్నాయి. మనం ఏం చేయాలి? వాడిలో ఉంటే మంచి ఏదైతే ఉందో దాన్ని గ్రహించాలి, చెడు ఏదైతే ఉందో దాన్ని ఉపేక్షించాలి. కానీ మనుషుల తత్వం ఎలా ఉంది అని అంటే వాడిలో 90% మంచి ఉన్నా దాన్ని చూడడు, ఏదో 10% చెడు ఉంటే దాన్నే వేలెత్తి చూపిస్తూ ఉంటాడు. అది మనిషి యొక్క స్వభావం. కానీ సత్పురుషుల స్వభావం అది కాదు. వాడిలో 10% మంచి ఉన్నా దాన్నే వాడు గ్రహిస్తారు, 90% చెడు ఉన్నా దాన్ని ఉపేక్ష చేస్తారు. అటువంటి వాళ్ళు సత్పురుషులు. అట్టి సత్పురుషుల సహవాసం నువ్వు వచ్చి నువ్వు కూడా అలాగే అవుతావు. మనిషి ఎవరి సహవాసంలో ఉంటాడో వాళ్ళ స్వభావం మనిషికి వస్తుంది. నువ్వు సత్పురుషుల సహవాసం చేసావంటే నువ్వు కూడా అదే మాదిరి అవుతుంది. కాబట్టి నేయం సజ్జన సంగే చిత్తం, సత్పురుషుల సహవాసంలో ఉండు, నువ్వు కూడా సత్పురుషుడు అవ్వాలి. అప్పుడే నీ యొక్క జీవనం పవిత్రమవుతుంది అన్నారు. అలాగే మరొక మాట ఆయన సెలవిచ్చింది ఏమిటి అని అంటే, గేయం గీతా నామ సహస్రం, భగవంతుడి యొక్క నామాన్ని జపించు, భగవంతుడి యొక్క ముఖారవిందం నుంచి వెలువడినటువంటి భగవద్గీతను ఏ కొద్దైనా పారాయణ చేయి. మన యొక్క జీవితంలో సమయం అనేది చాలా అమూల్యమైనటువంటి. మనం ఇంకా ఏ పదార్థం పోగొట్టుకున్నా దాన్ని మళ్ళీ పొందొచ్చు. కానీ సమయం మటుకు పోయింది అని అంటే అది మటుకు మెళకరాదు. మనకు 100 ఏళ్ళ ఆయుస్సు ఉన్నది అనుకోండి, ఒకరోజు గడిచింది అంటే అది గడిచినట్టే. ఇంకా మనకు 99 ఏళ్ళ 11 మాసాల 29 రోజులే మన ఆయుష్. ఆ ఒకరోజు పోయింది. కాబట్టి పోయిన సమయం మటుకు మళ్ళీ మనకు దక్కదు. మిగతా ఏ పదార్థమైనా పోయిన దాన్ని మనం సంపాదించవచ్చు. అందువల్ల అత్యమూల్యమైనటువంటి సమయం, ఈ సమయాన్ని వ్యర్థం చేయాలి. సమయాన్ని వ్యర్థం చేశావంటే నువ్వు చాలా తప్పు పని చేసినట్టు అవుతుంది. అటువంటి తప్పు చేయవాకు. ఇంకో విషయం, మనిషి జన్మ చాలా అపురూపమైనటువంటిది. లోకంలో ఎన్నో ప్రాణులు ఉన్నాయి. ఆ ప్రాణులు ఏం చేయడానికి వీలవుతుంది? అవి ఏమి ఒక ధర్మానుష్ఠానం చేయడానికి వీలవుతుందా? దేవుడి పూజ చేయడానికి వీలవుతుందా? మంచి మాటలు చెప్పడానికి వీలవుతుందా?
పుస్తకాలు చూడటానికి వీలవుతుందా? వాటి వల్ల ఏమవుతుంది? ఏమీ కాదు. కానీ మనిషి అలా కాదు. ధర్మాన్ని ఆచరించగలడు, సద్గ్రంథములను చదవగలడు, సద్విషయములను వినగలడు, భగవంతుడిని దర్శనం చేయగలడు, నామాన్ని ఉచ్చరించగలడు. ఈ శక్తి అంతా మనిషికి మాత్రం ఉన్నది. ఈ శక్తిని వ్యర్థపరుచుకోవద్దు అన్నారు శంకరు. నీకు మిగతా ఏ ప్రాణులకు లేని శక్తి ఉన్నది. శక్తిని వ్యర్థపరుచుకోవాలి. ఈ శక్తిని సార్థకపరుచుకో. నీకు నోరు ఉన్నది ఎందుకు? అబద్ధాలు చెప్పడానికి కాదు, ఇంకోటిని నిందించడానికి కాదు, ఇంకోటి మీద చాడీలు చెప్పడానికి కాదు, భగవంతుడి నామోచ్చారణానికి. నీ యొక్క వాక్కు భగవన్ నామోచ్చారణ వినియోగం చేసుకో. ఇంకోటిని నిందించడానికి వినియోగం చేయవ. నీ యొక్క కాళ్ళు ఉన్నాయి భగవదాలయానికి వెళ్ళటానికి, ఆ కాళ్ళను భగవదాలయానికి వెళ్ళడానికి ఉపయోగించుకో. నీ యొక్క కన్నులను ఆ భగవద్ దర్శనానికి ఉపయోగించు. నీ చేతులను భగవంతుడి పూజకు ఉపయోగించు. నీకు ఉన్నటువంటి ఈ సకల ఇంద్రియములను భగవత్ సేవలో వినియోగించుకో. దానివల్ల నువ్వు సుఖపడతావు. నీకు ఇహంలోనూ పరంలోను, ఈ జన్మలో మాత్రం కాదు, వచ్చే జన్మలో కూడా నీకు మంచిదవుతుంది. మనకందరికీ ఆ ఆశ అనేది ఉన్నది. నాకు ఏ జన్మ వచ్చినా నేను సుఖంగా ఉండాలి, ఏ జన్మలో కూడా నాకు దుఃఖం రాకూడదనే ఆశ మటుకు మనకున్నది. ఆ ఆశ నెరవేరాలేనంటే ఇదిగో ఇదొక్కటే మార్గం. నీ సమయాన్ని వ్యర్థపరచక, నీ సకలేంద్రియములను భగవత్ సేవలో వినియోగిస్తూ, ఎవ్వణ్ణి నిందించక, నీ యొక్క ఆత్మోద్ధారాన్ని కృషి చేసుకో. మనం ఇంకోళ్ళను నింద చేయటం వల్ల మనకు ఏం లాభిస్తుంది? మనకేమీ లాభించదు. ఇంకోళ్ళను మనం నింద చేయకూడదు, ఇంకోళ్ళను మనం ఎగతాళి చేయకూడదు. మన యొక్క ఆత్మోద్ధారానికి కావలసిన కృషిని మనం చేసుకోవాలి.